జెర్సన్ గారు నమస్తే అండి. నమస్తే. ఏ పార్టీలో ఉన్నారు ఫస్ట్ మీరు? ఏ పార్టీ లేదు. ఏ పార్టీలో లేరా? ఎక్కడ పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవమ్మా. ఎందుకు మీకు ప్రతిపక్షంలో ఉండునంటే ఇష్టమా? అంటే జనరల్గా అడుగుతుంటారు, మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గవర్నమెంట్ వచ్చింది, ఎవరైనా గవర్నమెంట్ వదిలి రావాలనుకోరు, కానీ మీరు ఎందుకు మళ్ళీ వచ్చి మళ్ళీ పోరాటం చేస్తున్నారు ప్రజల పక్షాన? ఇప్పుడు యాక్చువల్గా నవంబర్ 30 ఎలక్షన్ అయిపోయింది 2023. అవును. 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన. ఉమ్, ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు చేయొద్దో అప్పుడు చెప్పిన. చెప్పారు. అవును. అవుతుంటేనే నాకు మన ఏమే దీపాదాస్ నుంచి ఫోన్ చేసింది. ఉమ్, అంటే ఐ బౌండ్ టు ఇట్ అని చెప్పిన. నేను కట్టుబడి ఉన్నా, చేయనికి లేదని చెప్పిన. 5వ తారీఖు సీఎం ప్రకటన అయింది. 5వ తారీఖు రాత్రి 8 గంటలకు ఉమ్, ఢిల్లీలో రాహుల్ గాంధీకి అత్యంత సమీపస్తునికి ఫోన్ కొట్టిన. ఉమ్, ఇప్పుడు ఎంపీ అయింది ఆయన. ఉమ్, కొట్టి ఇయర్ ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ఐడియాలజీ ఆర్ ఎథిక్స్ అన్న. ఉమ్, ఫ్రమ్ టుడే బంగారు లక్ష్మణ్ ఈజ్ ఆల్సో హీరో అని చెప్పిన. ఉమ్, బంగారు లక్ష్మణ్ ఓటుకు అది మన పైసలు తీసుకుంటే పట్టుకొని ఇది చేసింది కదా, ఉమ్, ఆయన గురించి కూడా ఇక మీరు మాట్లాడొద్దని చెప్పిన. ఉమ్, ఆ రోజుకెళ్ళి నాకు వాస్తవం ఆ రోజుకెళ్ళే, ఎందుకంటే నేను వచ్చింది 34 సంవత్సరాలు. నేను ఉమ్, తప్పటడుగులు వేసిన రాజశేఖర రెడ్డి ఆ రోజుకెళ్ళి. ఉమ్, అప్పటికెళ్ళి ఇక్కడ కాంగ్రెస్లో ఉండి నాకు విరక్తి అయి బయటకు వచ్చినా అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దిగజారిందో చూడు. గ్రాఫ్ భయం. ఇంకా చాలా విషయాలు ఇప్పుడు నాకు తెలుస్తూ ఉంటే అసలు దాన్ని అయిపోయింది. మాతో ఖద్దరు వేయించి అయిపోయిందంటే ఏమైపోయింది అనుకుంటున్నా? ఐడియాలజీ కోల్పోయినట్టు. ఐడియాలజీ ఎప్పుడైతే నీవు ఒక చిన్న సంఘటన, ఒక ఫైనాన్షియల్ చిన్న ఇష్యూ జరుగుతాయి ఇంటర్నల్గా ఒక ఎంక్వైరీ చేసి అది కరెక్టా రాంగా అని చెప్పేసి హైదరాబాద్ దాకా వచ్చి కొన్ని ఎంక్వైరీ చేసుకొని పోయింది ఒక జమానాల. అటువంటిది మీరు ఇంత పెద్ద ఒక రెడ్ హ్యాండ్ దొరికినటువంటి వ్యక్తిని ఏ విధంగా నువ్వు సీఎం చేస్తావు? అసలు నీ ఏదైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాలే మీరు కోల్పోయారు. రెడ్ హ్యాండ్ దొరికింది కదా, నీ కోర్టు ఏం చెప్పిందని లేదు. ఇక నీకేం ఎథిక్స్ ఉన్నాయి, నీకేం మారల్సి ఉన్నాయి? నీకు వచ్చే రాజకీయం డబ్బులే కదా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు. రియల్ చాలా రఫ్గా మాట్లాడు. వాళ్ళకి ఆన్సర్ లేదు. ఇవాళ కూడా ఆన్సర్ లేదు. ఇవాళ కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి నో ఆన్సర్. కానీ ఇవాళ వింటున్న సమాచారము రాంగ్ గారు రైట్ తెలీదు, మీరు ఐడియాలజీ లేదు, ఏదైతే డబ్బుల సంచులు కావచ్చు, ఓటు నోటుకులో రెడీ హ్యాండ్లో దొరికిన వ్యక్తిని మీరు ఎట్లా చేస్తారు అనేది మీరు ఒక క్వశ్చన్ చేసిరంటారు. కానీ ఈరోజు ఆయన అదే హైకమాండ్ని కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే చర్చ బహిరంగంగానే జరుగుతుంది. ఒక బ్లాక్మెయిల్ నేచర్ తోటి డబ్బులు పంపిస్తున్నాడు కాబట్టి ఆ ఒక క్యారెక్టర్ తోటి ఆయన అక్కడ రాహుల్ గాంధీనే ఆయన ఆడిస్తున్నాడు అనే మాట కూడా వినిపిస్తుంది. ఇందులో నిజంగా వాస్తవం ఉండొచ్చు అనుకోవచ్చా? 100%. రీసెంట్గా ఈయన ఏఐసి మంత్రి పదవి విస్తరణ కోసం లిస్టు పట్టుకొని తిరుగుతుంది. అవును. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. రాహుల్ గాంధీ కొంచెం ఉన్నది, ఇస్తలేడు. ఇవ్వకుంటే నాకు ఈ అపాయింట్మెంట్ ఇవ్వవా అని చెప్పేసి కేంద్రంలో ఉన్న మన ఎంపీలు అందరినీ తీసుకొని కావాలని, మన కిషన్ రెడ్డి కూడా కలిసి కావాలని బీజేపీకి సంబంధించిన ఎంపీలు అందరినీ కలిసిండు. అయితే కేంద్ర మంత్రులను కలిసిండు, బీజేపీ నాయకులు, ముఖ్య నాయకులు అందరినీ కలిసిండు. అంటే నువ్వు కాకుండానే వీళ్ళతో సెట్ అవుతా అనేది ఒక ఆలోచన, ఒక భయం పుట్టేటట్టుగా బ్లాక్మెయిల్ చేశాం. మేము వాళ్ళతో ప్రయాణం చేసినప్పుడు కూడా ఈ క్యాండిడేట్కి అవకాశం వస్తే, నేను ఎందుకంటే చాలాసార్లు కూర్చొని క్యాండిడేట్ దగ్గర మాట్లాడినాను. నేను 1-to-1 నాకు రేవంత్. నేను చెప్పిన అవసరం అయితే రాహుల్ గాంధీ ప్రియాంకను కూడా బ్లాక్మెయిల్ చేస్తారు చూడు బ్రదర్, మీరు జాగ్రత్తగా ఉండరు క్యాండిడేట్తోనని చెప్పిన. అదే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. అందరు అనుకుంటారు నాకు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మనిషి 2 సంవత్సరాల క్రితం 2.5 years బ్యాక్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయన్న. నేను ఆయనకు కాదు, రేవంత్కి అత్యంత సన్నిహితులు కూడా కొంతమంది బీజేపీ, ఎందుకంటే ఇవాళ కూడా నాకు కొంచెం ఫోన్లో మాట్లాడతాయి కాబట్టి అలా పేర్లు చెప్పి అత్యంత సన్నిహితులు కూడా అన్న కాంగ్రెస్ వస్తుంది అంటే అలా బీజేపీకి ఆఫర్ ఉండే, మీకు కూడా తెలుసు బాగా. అన్నా నిజంగా వస్తుంది అంటే బ్రదర్ 101% వస్తుందని చెప్పిన. ఆ పెద్ద మనిషికి చెప్పిన, ఈయనకి చెప్పిన. ఎట్లా వస్తుంది అన్నాడు. 3 రకాల ఓటర్స్ ఉంటారు మనకన్నా. ఒకటి కాంగ్రెస్ని తిట్టుకుంటూ ఓటేస్తారు, ఒకటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఓటేస్తారు, ఇంకోటి తప్పక బీఆర్ఎస్ వ్యతిరేకతతో కొంచెం ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 2.5 years బ్యాక్ చెప్పి జనం
ఉద్యమం చేసింది ఏం లేదు, ఏది లేదు. ఇది అధిష్టానం కూడా నేను చాలామంది చెప్పిన, ఎవరు నమ్మలే. ఇంకా ఫీల్డ్ మనం కింద టైనీ లెవెల్లో మనం కింద పోతాము, పైన లెవెల్లో వీళ్ళు చూస్తుండ్రు, కానీ నేను కిందికి వెళ్ళి చూసుకుంటా మనం పోతున్నాం కాబట్టి దెబ్బ పడుతుందని అర్థమే. హైదరాబాద్ మాత్రం మైనస్. అప్పటికి అప్రమత్తం చేసినాం, నెక్స్ట్ లీడర్షిప్ని తయారు చేసుకొని మీరు ఈ క్యాండిడేట్ నమ్ముకుంటే దెబ్బతింటారు. అలా వాళ్ళు కేసీ వేణుగోపాల్ని ఫుల్ గ్రిప్లో పెట్టుకుంటారు. గ్రిప్లో పెట్టుకొని ఇక వాళ్ళు అందరు ఇదైపోయినారు. అధిష్టానము ఈరోజు సందిగ్ధం పడే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ తెలంగాణ సీఎం అభ్యర్థిని ఇది ముట్టుకుంటే పార్టీ ఉంటుందా వస్తుందా అనే కాడికి ఉన్నారు. కానీ మెజార్టీగా మాత్రము పార్టీ ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. ఎమ్మెల్యేలు కూడా, కొంతమంది ఎమ్మెల్యేలు నాతో మాట్లాడతారు కదా, ఎవరికి పనులు జరుగుతలేవు, ఏం జరుగుతలేవు. ఇవాళ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు క్యాబినెట్ లెక్క బిహేవ్ చేస్తున్నారు. రేపు ఎక్కడ ఓపెనింగ్ కూడా వాళ్ళే పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మేము మంత్రులం ఎందుకు, మేము ఎమ్మెల్యేలం ఎందుకు, మాదే నడుస్తుంది. మినిస్టర్ కూడా చాలామంది స్వేచ్ఛ లేదు ఈరోజు. మొత్తం ప్రతి శాఖలలో వీళ్ళే పెట్టుకున్నారు. ఫస్ట్ టైం నాకు ఇండియన్ కాంగ్రెస్ హిస్టరీలో ఒక సీఎం సంవత్సరం లోపు భయంకరమైన బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారంటే ఈయననే. అంటే ఒక చిన్నది లాజిక్, మనం ఇంతమంది మాట్లాడుతున్నాం అంటే ప్రజల పక్షాన ఉన్నటోళ్ళు, సరే వాళ్ళ పార్టీలకు జమ కడతారేమో అది వేరు, కానీ ప్రజల పక్షం అనుకుంటోళ్ళు మాట్లాడేటోళ్ళు ఇవాళ రేపు మస్తు మంది అయ్యారు కదా. ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు డిఫర్ అవుతున్నారు, ఆయన మెంటాలిటీ గురించి, ఆయన చేస్తున్న పాలన గురించి. అంటే ఇంత తెలివి కల్ల వ్యక్తి అని అనుకుంటారు రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా బిహేవ్ చేస్తాడని. ఆయనకు తెలియదా నేను ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాను, ఇది జరుగుతుంది రాష్ట్ర ప్రజలలో, నేను వాళ్ళ మనసులో రేపు ఎట్లా ఉంటా, ఇంకో 4 ఏళ్ళు చూస్తుంటే గడిచిపోతాయి, తర్వాత వాట్ నెక్స్ట్ ఏందనేది ఆ మాత్రం ఆలోచించుకోలేకుండా ఆయన స్టెప్స్ వేస్తున్నాడు అనుకోవచ్చా? ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్ననికి ఆయన బ్యాచ్ అని పట్లలో సెట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ తీసుకో. ఇలా బండి సంజయ్ రేవంత్ రెడ్డి యువజన సంఘం అధ్యక్షులు లెక్క మాట్లాడింది. మీరు చూస్తే నగర క్లిప్పింగ్స్ ఉంది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళు తీయనికి చూస్తుండ్రు అన్నాడు. రేవంత్ రెడ్డిని హైడ్రాలో ఇరికియనికి చూస్తుండ్రు. రేవంత్ రెడ్డి 29 జీవోలు ఇరికేయాలని చూస్తుండ్రు. బీజేపీలో కూడా ఆయన చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. అన్ని పార్టీలలో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. రేపు ఎవరు సీఎం అయినా నా మనిషి అయ్యేటట్టుగానే ఉండేటట్టుగా పెట్టుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకొని పాలు తాగుతుండు. ఇలా పరిస్థితి ఏంటంటే రేపు 101% రేవంత్ రెడ్డి మన 2023లోనే పట్నం మహేందర్ని మేనేజ్ చేయకుంటే, గురునాథ్ని బీఆర్ఎస్ తెచ్చుకోకుండా, కాంగ్రెస్కు తెచ్చుకోకుండా, ఖచ్చితంగా నేను గెలిచి తీరాలి అని పట్నం నరేందర్ పనిచేసిన రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. అది వాస్తవమే. ఇలా లగిచర్లలో ఆయన ఇమేజ్ మళ్ళీ తెచ్చుకొని ట్రై చేస్తుంది. కానీ 100% వీళ్ళు ఈ అన్నతమ్ములు బ్యాక్ స్టెప్ వేయడం వల్ల రేవంత్ రెడ్డి అని గెలిచింది. నాకు నేను వెళ్ళినాను ఎలక్షన్ ముందు, నేను కొడంగల్కి వెళ్ళినప్పుడు, అంటే నేను 2 బ్రదర్స్ని ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేశాను. అంటే నేను ఈరోజు ఓపెన్గా చెప్తున్నా. సరే క్యాండిడేట్కి గెలవాలని ఉందా లేదా అనేది పక్కన పెడితే, మహేందర్ రెడ్డి మాత్రం కొంచెం రేవంత్ రెడ్డి పైన ఆసక్తి చూపిస్తున్నట్టుగా ఆయన తెలుసుకుంటున్న వివరాలను బట్టి అర్థమైంది. రేవంత్ రెడ్డి గెలిచేటట్టుగా ఉందట కదా, మాస్ క్రౌడ్ అంతా అటువైపు ఉందట కదా. జనరల్గా ఏం చేస్తారంటే ఒక తమ్ముడు కోసం మీరు అన్న మాటలు అంటే నాకు గుర్తొస్తుంది ఆయన చెప్పిన మాటలు. అది రెండోది క్యాండిడేట్కి ఎందుకు ఉంటుంది వెనకడుగు వేయడంలో? ఇక్కడ బ్రదర్స్ వాళ్ళు యూనిటీ ఉంటుంది, వాళ్ళ బ్రదర్స్ది వాళ్ళ కుటుంబంలో యూనిటీ ఉంటుంది. సీఎం అవుతున్నా అని ఫోకస్, ఈ హెలికాప్టర్ అక్కడికి వెళ్ళి అంత. ఇంకోటి మెయిన్గా ఈరోజు చాకచక్యం తెలివిగల్లోడు అనేది ఇదంతా సినిమా లేదు. ఆయన తెలివిగల్లోడు, ఆయన సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు. మొన్న అసెంబ్లీలో నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, మన ఈ సంధ్యా థియేటర్ గురించి నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఏది మాట్లాడానో అదే మాట్లాడాను స్పీచ్లో, కొత్తగా ఏం మాట్లాడలేదు.